హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఒక 4 రెసిపీస్ చూపిస్తానండి ఎయిర్ ఫ్రైయర్‌లో చేసుకునేటివి. నేను ఎయిర్ ఫ్రైయర్ అయితే ఆల్మోస్ట్ ఆన్ ఎ డైలీ బేసిస్ వాడతానండి. ఎయిదర్ బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ ప్రిపరేషన్‌లో కానీ, స్నాక్స్ ప్రిపరేషన్‌లో కానీ ఒక 4 రెసిపీస్ అయితే మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నేను చూపించేది చికెన్ కట్లెట్ అండి. నేను శాండ్విచ్‌లోకి చేస్తున్నాను చికెన్ కట్లెట్. ఈ మసాలాలన్నీ చూస్తున్నారు కదా, ఈ మసాలా పొడులన్నీ నేను వేస్తున్నాను. ఇవన్నీ మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఉన్న మసాలా పొడులు ఏవైతే మీకు నచ్చుతాయో అవి వేసుకోండి. అవన్నీ వేసి మిక్స్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 150 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దాంట్లోకి కార్న్‌ఫ్లోర్ వేస్తున్నాను. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాను అనమాట. బ్రెడ్ క్రమ్స్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుందండి చికెన్ అవుటర్ లేయరు, లోపల మాత్రం జ్యూసీగానే ఉంటుంది. కార్న్‌ఫ్లోర్ కానీ బ్రెడ్ క్రమ్స్ కానీ ఎక్కువ వేసుకోవద్దండి. ఎక్కువ కానీ వేస్తే బాగా హార్డ్గా అయిపోతుంది చికెన్ కట్లెట్. చాలా గట్టిగా ఉంటుంది, తినడానికి వీలు కాదు. నేను వేసినప్పుడు కొంచెం కార్న్‌ఫ్లోర్ ఎక్కువ వేసానండి, అందుకనే కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా ఉండాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే బజ్జీలాగా అయిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. దాన్ని కట్లెట్ షేప్లో నేను అరేంజ్ చేసి పెడుతున్నాను ఎయిర్ ఫ్రైయర్లో. నేను వాడేది ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ అండి. ఇదే మీరు చికెన్ మిన్స్తో చేస్తే ఇంకా ప్యాటీస్ లాగా చక్కగా షేప్ వస్తుందన్నమాట. నా దగ్గర చికెన్ మిన్స్ లేదు, అందుకనే బోన్లెస్ చికెన్నే కట్ చేసి చేస్తున్నాను కట్లెట్. చూసారా, కొన్ని చికెన్ పాప్కార్న్లా కూడా వేశాను. అదేవిధంగా టోటల్గా మీరు చికెన్ పాప్కార్నే చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్ లాగా బాగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు కూడా. చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. అంతే అండి, దానిపైన ఆయిల్ స్ప్రే చేశాను. 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్లో నేను 10 మినిట్స్ పెడుతున్నాను. అంతే అండి, అదే కుక్ అయిపోతుంది. చూసారా, రెడీ అయిపోయింది చికెన్. చూసారా, చికెన్ పాప్కార్న్ ఇది. మనం చేసుకునే షేప్ని బట్టి చికెన్ పాప్కార్న్ కిందనో లేకపోతే కట్లెట్ కిందనో వాడుకోవచ్చండి. నేను ఇప్పుడు ఈ కట్లెట్స్ని బ్రెడ్ మీద పెడుతున్నాను, శాండ్విచ్ చేయబోతున్నాను. దాని మీద కొంచెం మయోనీస్ వేసాను. కొంచెం మస్టర్డ్ సాస్, ఇంకా కొంచెం చిల్లీ గార్లిక్ సాస్ అయితే వేస్తున్నాను. మీకు ఏ సాస్ నచ్చితే, టమాటా కెచప్ కానీ మయోనీస్ కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి. లేకపోతే మన దగ్గర పిజ్జా సీజనింగ్ కూడా ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. తర్వాత నేను దాని మీద చీజ్ స్లైస్ అయితే పెడుతున్నాను. అంతే అండి, బ్రెడ్ పెట్టేసి టోస్ట్ చేస్తే ఇంకా మనకు శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. లోపలైతే జ్యూసీగా ఉంటుందండి, చికెన్ మాత్రం పూర్తిగా కుక్ అవుతుంది, ప్రాబ్లమే లేదు. అంతేనండి, ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇంకోటి, ఇది చికెన్ డ్రమ్ స్టిక్స్ చేస్తున్నాను. ఇది లంచ్ రెసిపీ అనమాట. మనకు చికెన్ తందూరి ఎట్లా ఉంటుందో సేమ్ అలాంటి విధంగానే వస్తుంది. చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టానండి, మార్నింగే మ్యారినేట్ చేశాను. మీకు నచ్చిన మసాలాలన్నీ వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, గరం మసాలా మీకు ఏది నచ్చితే అవన్నీ వేసుకోండి. నేను అట్లానే వేశాను.
ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. బాగా అరేంజ్ చేసి పెడితే అంతా చికెన్ మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. సేమ్ ఇది కూడా 180 డిగ్రీస్లోనే స్టార్ట్ చేస్తున్నానండి. ఆ టెంపరేచర్ సరిపోతుంది. ఫస్ట్ నేను 10 మినిట్స్ పెడతాను. ఆ తర్వాత ఓపెన్ చేసి మొత్తం చికెన్ మొత్తం టర్న్ చేస్తానండి. టర్న్ చేసి ఇంకొక 10 మినిట్స్ పెట్టాను. మళ్ళీ ఇంకోసారి టర్న్ చేసి 5 మినిట్స్ పెట్టానండి. సో ఓవరాల్గా 25 మినిట్స్ పడుతుంది. ఇదంతా మొత్తం 1/2 కిలో చికెన్ అన్నమాట. చూసారా, రెడీ అయిపోయింది. చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే రెడీ. ఎక్కడా మాడిపోదు, దాంతోపాటు లోపలంతా కుక్ అవుతుంది. అదండి లంచ్ రెసిపీ. ఇది కూడా బ్రేక్ఫాస్ట్ రెసిపీనే అండి. అప్పుడప్పుడు పిల్లలకి శాండ్విచ్ చేసినప్పుడు నేను సైడ్స్ కట్ చేసి చేస్తాను శాండ్విచ్ వాళ్ళకి. ఆ సైడ్స్ ఏం చేయాలి వాటితోనే ఒకరోజు ఆలోచిస్తూ ఉంటే ఈ ఐడియా తట్టిందనమాట. అందుకని అప్పటి నుంచి ఈ విధంగా చేస్తాను. మీకు చూపించడానికి నేను 4 ఫుల్ బ్రెడ్స్ తీసుకున్నాను. ఇక్కడ అన్ని పీసెస్ కింద కట్ చేశాను. దాంట్లోకి 4 ఎగ్స్ వేసాను. కొన్ని చికెన్ సాసేజెస్ కట్ చేసి వేసాను. సేమ్ దీంట్లో కూడా మీకు ఏ మసాలా నచ్చితే వేసుకోవచ్చు. నేనైతే చికెన్ సీజనింగ్ అవన్నీ బాటిల్స్లో దొరుకుతాయి కదండి, అవి అయితే వేసాను. చూసారా, ఎయిర్ ఫ్రైయర్లో ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. మొత్తం ఎగ్ అంతా బ్రెడ్ పీల్చేస్తుంది కాబట్టి కిందకేం డ్రిప్ కాదండి, అట్లానే ఉంటుంది మొత్తం. దానిపైన ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఆయిల్ స్ప్రే క్యాన్ కంపల్సరీ అండి. అది ఉంటేనే మనకు ఈజీ అవుతుంది ఏం చేసినా కూడా ఎయిర్ ఫ్రైయర్లో. ఇప్పుడు నేను దీన్ని 180 డిగ్రీస్లో 10 మినిట్స్ పెడుతున్నాను. చూసారా ఎంత చక్కగా బేక్ అయిందో. ఇది కూడా ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీనే అండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. మధ్యాహ్నం వరకు ఆకలేదు. ప్లస్ మా పిల్లలకి స్నాక్స్ రెడీ చేస్తున్నాను. ఫూల్ మఖానా. ఇప్పుడు ఫూల్ మఖానాని దాంట్లో ఎయిర్ ఫ్రైయర్లోకి పెట్టేసి ఒక 8 మినిట్స్ స్టార్ట్ చేస్తానండి. సేమ్ దీనికి కూడా 180 డిగ్రీసే పెట్టాను. మొత్తం బాగా క్రిస్పీగా అయిపోతుంది. ఇదే మనం స్టవ్ మీద డ్రై రోస్ట్ చేస్తూ ఉంటే చాలా టైం పడుతుందండి. దాంతోపాటు మనం కలుపుతూనే ఉండాలి. ఎయిర్ ఫ్రైయర్లో పెడితే మనకు చాలా ఈజీ. మనం దాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ఫూల్ మఖానా కూడా మాడిపోదు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసాక దాంట్లోకి సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ మీరు 1కి 2 వేసుకోవాల్సి వస్తుంది ఫూల్ మఖానా ఫ్రై చేసేటప్పుడు. ఎందుకంటే దాంట్లో హాఫ్ సాల్టే ఫూల్ మఖానాకి స్టిక్ అవుతుంది అనమాట. మిగతా హాఫ్ సాల్ట్ అట్లా ప్యాన్లో ఉండిపోతుంది. సో మనకు కరెక్ట్గా టేస్ట్ రావాలంటే 1కి 2 సాల్ట్ వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనము ఆ విధంగా ఫ్రై చేస్తూ ఉంటే కలుపుతూనే ఉండాలి. బాగా మొత్తం నెయ్యి కానీ సాల్ట్ కానీ బాగా పట్టేస్తుంది ఫూల్ మఖానాకి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. చాలా పోషకాలు ఉంటాయి. పిల్లలకి ఆల్మోస్ట్ డైలీ పెట్టినా తింటారు. అచ్చం పాప్కార్న్ లాగా ఉంటుంది ఇది. మధ్యలో ఇంకొకసారి కొంచెం నెయ్యి వేసి కలిపేస్తే చాలు. అంతే అండి, రెడీ అయిపోయింది ఫూల్ మఖానా. మంచి స్నాక్స్ రెసిపీ ఇది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవండి ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ ఈరోజుకి. ఇంకా కొన్ని రెసిపీస్ ఇంకొక వీడియోలో పెడతాను. అంతేనండి, ఉంటాను. బాయ్.